రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం జిల్లాలో దిగ్విజయంగా జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. శనివారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ హాల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. మెదక్ ఆర్డీఓ రమాదేవి, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధికా భూపతిరాజు, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ లావణ్య, మున్సిపల్ వైస్ చైర్మన్లు మెదక్ దొంతి నరేష్ గౌడ్, రామాయంపేట నమిత, జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి నుండి గ్రామీణ ప్రాంతం వరకు ఈ కార్యక్రమాలు అమలు జరుగుతున్నట్టు తెలిపారు. వార్డు సభ్యులు, సర్పంచులు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై అవగాహన కల్పించామని అన్నారు. చేపట్టిన కార్యక్రమాలను అన్ని శాఖల్లో అమలు చేస్తామన్నారు. ప్రతి గ్రామం, మున్సిపాలిటీలో గ్రామ సభలు నిర్వహించి శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేసి అమలు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా హెల్త్ కార్యక్రమాలు నిర్వహించి వైద్య పరీక్షలు చేస్తున్నట్టు తెలిపారు. పోలీస్, రవాణా శాఖ ద్వారా అలవ్ కార్యక్రమం నిర్వహించి రోడ్డు భద్రతపై కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. గ్రామ స్థాయిలో రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. క్రైమ్ కంటే రహదారి ప్రమాదంలో చాలా మంది మరణిస్తున్నారని, ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో జరగనున్న రైతు వారం, సంక్షేమ వారోత్సవాలు, చైల్డ్ సేఫ్టీ, నో డ్రగ్స్, వ్యవసాయం, యువజన సర్వీసులు, విద్య, మహిళలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు ఉన్నాయని విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు. క్షేత్రస్థాయి వరకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, అభివృద్ధి కోసం ఇన్నోవేషన్ ఐడియాలు అమలు చేయాలని తెలిపారు. అంతకుముందు వ్యవసాయ, ఉద్యానవన, ఇందిరమ్మ ఇండ్లు, వైద్య, మెప్మ, విద్యుత్, ఇందిర మహిళా శక్తి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, న్యూ రేషన్ కార్డ్స్, పోలీస్ ప్రమాదాలపై నివారణపై వివిధ శాఖల జిల్లా అధికారులు సమగ్ర కార్యాచరణ వివరించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కానీ మనకి ఏదైతే అక్కడ 40 years 45 వాటిని కూడా మంచిగా అంటే మనం మెయింటైన్ చేసిన దాన్ని బట్టి 40 years పాపడ మేడం, టమాటా పాపడ, ప్లెయిన్ పాపడ, టేస్ట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రెడ్డిగా చప్పట్లతో అభినందనలు ఆవిష్కరించవలసిందిగా కోరుతూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ఆర్డీఓ గారి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతూ నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైళ్ల క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి లాంటి ఉచిత బస్సు సౌకర్యం లాంటి 500కే క్లియరెన్స్ ఇవన్నీ కూడా మనం జరుపుకున్నాము. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కూడా ఇందులో ఒక అంశంగా ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశమై ఈ మన ప్రగతికి సంబంధించి మన కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో మనం చేసిన పనులన్నిటిని గురించి మరొకసారి మనం చర్చించుకోవడం. మాకు ఇంతకుముందు ఇల్లు లేకుండా చిన్న పెంకుటిల్లు ఒక పక్క కూలిపోయింది. కానీ అందులోనే సగంలో మేము ఉండి చాలా బాధపడ్డాము. నాకు చాలా బాధ అనిపించింది. అసలు ఎలా ఉండాలి
ఎప్పుడు కూలిపోతుంది, మాకు ఏ రాత్రి వర్షాలు వచ్చినా ఎట్లు వచ్చినా మాకు ఏమవుతుంది, మాకు ఏం అర్థం కాలేదు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మాకు చాలా సంతోషం అనిపించింది. మాకు ఇల్లు శాంక్షన్ చేసిర్రు, మాకు శాంక్షన్ అయినాయి, దానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మాకు పెట్టుకోవడం మరియు అధికారులకు, చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు, సర్పంచ్లకు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు గాండ్ల ప్రమోద్, గ్రామం సర్దన, వెలుగుంటూరు మండల్, జిల్లా మెదక్. నేను గత 5 సంవత్సరాల నుండి ప్రభుత్వ వ్యవసాయం నిర్వహిస్తున్నాను. నాకు సొంతగా 5 ఎకరాల పొలం ఉంటుంది. అలాగే ఒక 4.5 ఎకరాలు కౌలుకు తీసుకొని నేను సేంద్రియ వ్యవసాయం నిర్వహిస్తున్నాను. సేంద్రియ వ్యవసాయంలో నేను నాటు వేసే విధానం కాకుండా వెదజల్లే విధానం చేస్తాను. అలాగే పంట మార్పిడిలో వివిధ రకాల పప్పు దినుసులు, కూరగాయలు. Related to arrival, as told by our DSP Garu, and related to drug awareness. So, as part of arrival, I'll be just briefing about what in this 5 to 6 days program in arrival, what was done by the district police. So, at this arrival was focused on majorly 3 levels, madam. First at PS level, second at mandal level, and third at subdivision and district level. So all district officers were given a specific role and certain instructions were given to them regarding each day. దాదాపు ఈ రోజుకి 58 డేస్ కావచ్చు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కదలిక వచ్చింది. నేను వచ్చి 2 months 3 months అవుతుంది, కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కదలిక తీసుకొచ్చినటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, మరియు మన మెదక్లో దీన్ని ఇంప్లిమెంట్ మంచిగా చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే రోహిత్ గారికి, ఇక్కడ ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తూ ప్రతి పని సక్రమంగా నిర్వహింపజేస్తున్నటువంటి కలెక్టర్ మేడం గారికి ఈ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక ప్రోగ్రామ్ పెట్టడం వేరు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. రాష్ట్ర స్థాయిలో మా రెవెన్యూ మినిస్టర్ కానీ, హౌసింగ్ మినిస్టర్ కానీ, పొంగులేటి శ్రీనివాస్ గారు ఉమ్మడి మీద జిల్లాకి మీటింగ్ కండక్ట్ చేశారు. ఓన్లీ హౌసింగ్ సబ్జెక్ట్ మీద. దాంట్లో మనకి ఇంద్రమ్మ ఇల్లు ఏమేమి సమస్యలు వస్తున్నాయి, ఇప్పుడు క్యాబినెట్ లో పెట్టుకొని ఇది టెక్నికల్ ఇష్యూస్ కానీ, పాత ఇంద్రమ్మ శాంక్షన్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు కొత్త శాంక్షన్ రావట్లేదు, కొంతమంది మొదలు పెట్టారు, ఖర్చు పెట్టారు, కానీ వీళ్ళకి కూడా తీసుకొని మీ అందరికీ చెప్తున్నాము. ప్రతి డే వారీగా మా ఆఫీసర్స్ తరఫు నుంచి, మా మండల్ ఆఫీసర్స్, విలేజ్ ఆఫీసర్స్ తరఫు నుంచి ఒక ప్రణాళిక పరంగా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా మనం డిఫరెంట్ థీమ్స్ కవర్ చేస్తున్నాము. ఇంతకుముందు రాధిక గారు చెప్పినట్టుగా ఈ వారంలో మనం పిల్లల భద్రత గురించి మాట్లాడుతున్నాము. వచ్చే వారం మనకి రైతులు వారోత్సవం లాగా మనం మన ఓన్ మేనర్, మన ఓన్ డైలీ షెడ్యూల్ లో ఈ మెసేజ్ మనం ఇంప్లిమెంట్ చేయకపోతే అంతా మనకి ఫెయిలియర్ అవుతుంది. సో ఇది అన్ని చిక్కీ ప్యాకెట్స్ అంటే మనం ఏదైనా కూడా చెప్పినాము, అది ఫెయిలియర్ అయింది కదా, అంతే కదా. సర్పంచులు ఉన్నారు చాలా మంది, చెప్పాలి మీరు గ్రామాల్లో శానిటేషన్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. డబ్బులు లేవు, సరే డీజల్ బిల్స్ లేవు, కొడతాము. స్నేహ గ్రూప్స్ అవి పని చేస్తున్నారు, సేమ్ మనకి వార్డ్ లెవెల్ కూడా చేస్తున్నారు. సో ఇవి అన్ని ఇన్స్టిట్యూషన్స్ కి మీరు కొద్దిగా యాక్టివ్ చేసి ఉంటే ఆటోమేటిక్ గా కొద్దిగా మీకు ఈజీ అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మా జిల్లా ప్రశాసన తరఫు నుంచి కానీ, మండల్ లెవెల్ ఆఫీసర్ తరఫు నుంచి కానీ